ఉప్పును ఉపయోగించి మీ ఇంట్లో ఉన్న పేదరికాన్ని ఎలా పోగొట్టుకోవచ్చో ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఉప్పు లేని కూర మనం తినలేం, అది చాలా చప్పగా ఉంటుంది. అలాగే ఉప్పు లేని అటువంటి రుచి లేని జీవితం కూడా అలా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచమంతా డబ్బుమయంగా నడుస్తుంది. మరి అందరికీ డబ్బు కావాలి. అయితే చాలా మంది కష్టపడితేనే డబ్బు వస్తుంది అని అనుకుంటాం. కానీ మన ఇంట్లో కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ వలన కూడా మార్పులు చేసుకొని మనకున్న పేదరికాన్ని పోగొట్టుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. కానీ నేను చెప్పే చిట్కా ఆదివారం మాత్రం చేయకండి. ఎందుకంటే ఆదివారం ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది ఫలించదు. ఈ చిట్కా కోసం మీరు నీటిలో కొద్దిగా సీ సాల్ట్ని కలపడం అవసరం. దీన్ని మీ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్తో కలిపి వాడండి. దీన్ని ఉపయోగించడం వల్ల మూల ఉన్న మురికి కూడా మనం పోతుందని గమనించవచ్చు. ఇక కామన్గా మన ఇంట్లో వాడుకునే ఉప్పు. ఒక గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు కలిపి ఇంట్లో నైరుతి వైపు పెట్టండి. ఈ చిట్కా పేదరికాన్ని తొలగించడానికి చాలా సహాయపడుతుంది. గ్లాసు చుట్టూ ఎరుపు రంగు కనిపిస్తుందేమో చూసుకోండి. గ్లాసులో నీరు ఆవిరైపోయాక కొద్దిగా నీరు ఉప్పు పోయండి. ఈ చిన్ని రహస్య చిట్కాను అనుసరిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. ఒక బౌల్లో గుప్పెడు ఉప్పుని తీసుకొని మీ స్నానాల గదిలో ఒక మూల ఉంచండి. క్రమం తప్పకుండా బౌల్లోని ఉప్పును మారుస్తూ ఉండండి. ఇది మీ ఇంట్లోని పేదరికాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. ఎర్రటి వస్త్రంలో ఉప్పు రాయిని చుట్టండి. దాన్ని మీ ఇంటి గుమ్మంలో వేలాడదీయండి. ఇది మీ ఇంట్లో ఎటువంటి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా చేస్తుంది. మంచి ప్రకంపనలను తెచ్చి శ్రేయస్సునిచ్చే అవకాశాలను అందిస్తుంది. డైనింగ్ టేబుల్ మీద ఉప్పు ఉంచితే సంపద అవకాశాలను పెంచుతుంది. ఇంటిలోని డబ్బు బయటికి పోదు. ఇది మాత్రం నిజం. స్నానం చేసేటప్పుడు 1 కప్పు లేదా 2 కప్పుల సీ సాల్ట్ను బాత్ టబ్లో వేయండి. ఇది డిటాక్స్ను పునర్జీవింపజేస్తుంది. మీరు ఆ బాత్ టబ్లో 20 నిమిషాల పాటు కూర్చుంటే ప్రతికూల శక్తి దానికదే కాలువలా ప్రవహిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది తప్పకుండా మీరు ప్రయత్నించండి. నేను ప్రయత్నించాను, పాజిటివ్ ఎనర్జీ నేను చూశాను. సో మీరు కూడా ప్రయత్నించి మంచి ఫలితాలను పొంది మీకున్న డబ్బు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నావో అవి చాలా మటుకు క్లియర్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.